అదే ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళేమి డిమాండ్ చేయరు. వాళ్ళు చాలా కోఆపరేటివ్‌గా ఉంటారు. మనం మాత్రం టెన్షన్ పడిపోతాం. మరి పడాలి కదా! మరి అంతమంది వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు పడాలి ఇండస్ట్రీ తప్పదు. మొత్తం ఆపేసండి ఇక్కడ. అవును. 10 మంది హీరోస్‌ని, హీరోయిన్స్‌ని తీసుకొని నేనెళ్ళి అమెరికా డల్లాస్‌లో కూర్చొని, ఇక్కడ ఇండస్ట్రీలో షూటింగ్ ఏం జరుగుతుందండి ఇక్కడ? 10 మందిలో 5 రన్న ఇక్కడ ప్రొడ్యూసర్లు వాళ్ళు తిట్టుకుంటారు కదా నన్ను. అవును. నిజంగా చెప్తే ఆ ₹1,00,00,000 ఇస్తే కంఫర్ట్ అండి. ఈ షూటింగ్‌లు జరిగాయి. కానీ ఏదో ప్రోగ్రామ్ చేద్దాం. దీన్ని ఇన్స్‌పిరేషన్‌గా ఇంకోటి తీసుకుంటాను. రాగానే ప్రభాస్ దగ్గరికెళ్ళాం. ఆయన 2,00,00,000 ఇస్తా అన్నాడు. ఆయనే ఇచ్చేస్తాను. ఇంకెందుకు ప్రోగ్రామ్ చేయడం ఎందుకు? ఆ 2,00,00,000 ఇచ్చేస్తాను మీకు ఎప్పుడు కావాలో చెప్పండి అన్నాడు. బ్లాంకు. ఈ 2 ఇలా అయితే చాలా ఈజీ కదండి ఇలా అయితే కట్టడం. ఓన్లీ సోమ్ ఎంత అవుతుంది? 5-6 కోట్లు అవుతుంది. అద్భుతంగా నేను కేరళ డిజైన్ వేయించాను పైగా. కేఎల్ నారాయణ గారు లాంటి నెంబర్ 1 కాంట్రాక్టర్ నేను ఫ్రీగా చేసి పెడతాను. మీరు డిజైన్లు అయితే తెచ్చుకోండి. మిగతా ఏర్పాట్లన్నీ మీరు చేసుకుని నేను వస్తాను, నేను చూసుకుంటాను మొత్తం అంటే అన్నాడు. నా ఉద్దేశంలో 7 ఎకరాలు అయిపోయింది. మధ్యలో అయిపోయేది బాబు. మీరు అన్నట్టు ఇందాక అన్నారే ఎవడుంటాడు మూవీ ఆర్టిస్ట్ ఆఫీస్ కొట్టి నిజంగా 2 బెడ్రూమ్ ఫ్లాట్ చాలండి అక్కడ. కానీ అది సిటీ సెంటర్లో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఊరవతల అక్కడికే రారు. ఈ ఊరవతలు ఎక్కడో పెట్టేవి అనుకున్నప్పుడు వేస్ట్ అండి. కానీ ఓన్లీసం నేను కాకపోయినా సార్ వాళ్ళు నాకు హుషారు తగ్గిపోయింది. ఇప్పుడు నేను కూడా ఎలా అయింది మనకి ఇంత మన సినిమాలు మనం చేసుకుందాం శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లేకుండా పడిపోతుందిగా. ఒక మంచి పని చేసి మాట అనిపించుకునే కన్నా శత్రువు లేనోడికి నేను నిజంగా అజయ శత్రువుని ఉంది. నాకు ఎవరు శత్రువులు ఉంటారు. నేను పెద్ద హీరోని ఎలా చూస్తాను, జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఎలా చూస్తాను. నమస్కారం పెడితే ఇద్దరు ఒకటే ఉంటుందండి. అవును, వాళ్ళు ఒకలా పెట్టి వీళ్ళు ఒకలా పెట్టండి. అందుకని నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే జీవితాంతం ఉంటాను. మీతో ఫ్రెండ్షిప్ చేసి జీవితాంతం ఉంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్గా ఉండేది. ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ? మూవీ ఆర్టిస్ట్ ఇప్పుడు చెప్పేది అది మూవీ ఆర్టిస్టేషన్ గురించే. దానికేం వచ్చింది ప్రాబ్లం? కర్మ. మా ఇంట్లో నాతో మాట్లాడటం మానేశారు. నా బాబుకి నాకు మాట మాట్లాడుకున్నామని. మరి లేకపోతే శుభ్రం ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు. అలాంటిది ఇప్పటికీ నాగబాబు అంటే నాకు అంతే ఇష్టం. దాంట్లో ఇంకా డౌటే అక్కర్లేదు మీకు. మూవీ ఆర్టిస్టేషన్ మా దగ్గర పర్సనల్గా ఉంటాయి నాగబాబుకి నాకు. సడన్గా నిన్ను ఓడగొట్టేదాకా ఆయన అంత పగబట్టాల్సిన పరిస్థితికి వచ్చింది ఆయనకి. ఏమో నెక్స్ట్ మళ్ళీ నేను ఆయన గెలిపిస్తాడేమో. అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది? ఏ మిస్అండర్స్టాండింగ్ అనే. మీ ఇద్దరికి ఉన్న అసలు అండర్స్టాండింగ్ ఎక్కువ కదా? ఎక్కువ, చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ. మరి ఎందుకు వచ్చిందో నాకైతే గాడ్ ప్రామిస్ గా తెలియదు. నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ మామూలుడు కదా, అడిగేస్తావు కదా ఏంటన్నా ఏమైందని అడుగుతావు. అడిగే స్టేజ్ దాటిపోయింది. మధ్యలో ఉంటారు కదండి, మీకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను నేను అన్నాడు. మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అన్నా. ఇదే మాట అన్న. బాగా గొడవ చేసి ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. ఏదో కోపంతో వచ్చాడు. ఫోన్ చేయి రాఘవేంద్ర గారు, ఫోన్ చేయి సురేష్ బాబు, ఫోన్ చేయి, ఈ రెండే అన్నారు. ఇద్దరికి ఫోన్ చేశాను. రాఘవేంద్ర గారు లేరు, సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పాను తనతో. ఎమోషన్, అతను ఎమోషన్ చూస్తున్నాగా. రాఘవేంద్ర గారికి ఎందుకు చేయమన్నాడు? రాఘవేంద్ర గారికి ఏం సంబంధం ఛాంబర్లో? ఏం మరి నాకు అన్యాయం జరిగింది, దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్కి సంబంధం ఏముంటుంది, ఛాంబర్కి సంబంధం ఏముంటుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్. ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి, నన్ను తిట్టారు, నన్ను భరద్వాజ తిట్టారు, నేను భరద్వాజతో చూసుకోవాలి. దానికి ఛాంబర్ మూవీ ఆర్టిస్టేషన్ ఏం చేస్తుంది? నాకు తెలిసిన నాలెడ్జ్ అది. ఒక 20 మంది లాయర్ని తీసుకొచ్చాడు. సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు. జెన్యూన్ గా నేను, మంచులక్ష్మి, ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదు ఆయనకి. నాకు చాలా కావాల్సిన వ్యక్తి. చాలాసార్లు మద్రాసులో కలిసి ఉన్నాం. ఆ క్లోజ్తో లోపలికి వెళ్ళి, లోపల లాయర్లు ఉన్నాడు అన్నారు. లోపలికి వెళ్ళా, చాలా మంది, ఒక 20 మంది లాయర్లు ఉన్నారు. మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్గా మనం ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా. ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటా, మొత్తం అంతా అక్కడే ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి అర్థం కావట్లే, అందరూ ఒకేలా ఉన్నారు నాకు అక్కడ. అందరూ నల్ల కోట్లు వేసుకుని. సరే న్యాచురల్గా ఏం చేస్తాం, సెంటర్ సీట్లు ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా, లేడీ ఎవరో కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను. ఇచ్చేసాను అన్న మాట అన్న వినాలిగా. నాకు బాధ అనిపించింది అంటే నా గురించి ఏం చేసావు నువ్వు అన్నాడు. ఇన్ని చేశాను మీకు తెలియకుండాను, ఇదిగో ఫైలు మీరు చూసుకోండి. మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం, లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం, నేను ఇక్కడ ఖాళీగా ఉండలే, ప్రతి దానికి కష్టపడుతున్నా. ప్రాబ్లమ్స్ డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వచ్చినాయి.
అవును. ఇంకోళ్ళు ఎవరైనా వదిలేస్తారు, నాకు ఎందుకు నేను వదలలేదన్న. అవును. డ్రగ్స్ అప్పుడు కూడా ఉమ్, నేను తిరిగిన డిపార్ట్మెంట్లు తిరిగి ఎవడు తిరిగి ఉన్నాడు. ఉమ్, అవును, ఉమ్, ఇవి ఇన్ని చేశాను, ఇల్లే మాట ఉమ్. ఇల్లే. వాళ్ళు నెక్స్ట్ టైం ఎలా ప్రెసిడెంట్గా ఉంటాను నేను చూస్తాను, థ్యాంక్ యూ అని చెప్పి నేను షూటింగ్ వెళ్ళిపోయాను. లాయర్లు ఏం చేశారు? ఊరికి ఆ ఫైల్ తీసుకుని వాళ్ళు ఏం ఈ చేశారు? తర్వాత అసలు ఏం జరిగిందో తెలియదు నాకు. మనకి తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఉమ్, ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు, మీ ఇద్దరు అంత క్లోజ్. మ్మ్. తర్వాత తెలిసింది ఏంటంటే, ఉమ్, ఇది కామెడీగానే తీసుకున్నాను, దీంట్లో ఏం మ్మ్. సీరియస్ అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే. ఉమ్, నేను ఇంట్లో ఉండగా మా బావ ఫోన్ చేశాడు, కళ్యాణ్, సి కళ్యాణ్. ఉమ్, బాబు ఎక్కడా? ఇంట్లో ఉన్నాను. అది కాదు నాగబాబు, నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే, బాబా టెన్షన్లో ఉన్నావు, ఇల్లుండి ఎలక్షన్లో, ఉమ్, నువ్వు టెన్షన్ పెట్టగా నన్ను. నిజం బాబా, జోకి ఎంతకేస్తాను ఉమ్, అన్నాడు కళ్యాణ్. ఉమ్, ఇంటికి వెళ్తారులే నాగబాబు, నన్ను వదిలేసి ఎందుకు వెళ్తాడు అంటే, నరేష్ దగ్గరికిను రాజశేఖర్ గారి దగ్గరికిను అనుకున్నా. జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి, ఉమ్, స్కూలింగ్ వస్తుంది, ఉమ్, మధ్యలో నాగబాబు, ఇటు రాజశేఖరు, నరేష్. నరేష్. ఉమ్, నా అంటే ఇండస్ట్రీలోనూ ఏదో ఒక షాక్ అప్పుడప్పుడు తింటాం కదా, నాకు అదో షాక్, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి అంత ఓవర్ నైట్ ఓడగట్టగలిగిన వాళ్ళు మరి మనోజ్ విష్ణుని ఓడగొట్టలేకపోయారుగా, అదే పార్టీ. అక్కడ తేడా ఎందుకు వచ్చింది? అప్పుడు నువ్వు అసలు కంటిన్యూ నువ్వు నేను దాంట్లో లేనండి. నువ్వు నేను ఏలు షెడ్లో- పెట్టలేదు అప్పుడు. నేను షెడ్లో ఉన్నా. అప్పుడు చాలా సీరియస్ గా ఉంది. ఆ. అది ఈ కరోనా టైం ఇంచుమించు నేను. అవును, విష్ణు నన్ను ఈ మధ్యన కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవనట్టు, నేనే వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంటే కలవలేదని బొక్కే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి, లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు, నేను ఇంకేం అడగను, ఆఫీస్కి ఎవడన్నా కష్టంతో వస్తే అది చూసుకో, నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది, అదొక్కటే ముఖ్యం మాట్లాడేసి న్యూజిలాండ్ వెళ్తున్నాడు. ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమని అని చెప్పేసి. ఇంకా యంగ్స్టర్స్ ఉన్నాయి, మనకన్నా ఎక్కువ ఓపిక ఉంటుంది, వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. నేను ఏమనుకున్నా అంటే, వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి మోహన్ బాబు గారు, పైగా ఆయన ఎంత కోపం ఏమన్నా కూడా మాట అంటే మాట మీద కొంచెం పనులు అవుతాయి. కొంచెం విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు. ఆ మధ్య కూడా ఎప్పుడు నాకు అన్నీ ఫోన్ మన పక్క చేశాడు. వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలండి. ఆ మధ్య ఫోన్ చేశాడు, అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతాం అన్నాం, అదంటే మరి అన్నావు కదా అన్న, అది ఎట్లా కట్టాలి అంకుల్, ఏదో చేయాలి, ఒకసారి వచ్చి మాట్లాడతాను అని మళ్ళీ అతనికి ఇంట్రెస్ట్ ఉంది, పక్క వాళ్ళు కూడా ఉండాలి, చెయ్యాలని ఉండాలి. అవును, అంటే ఇంట్రెస్ట్ లేనోడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, అవసరం ఉంది, చెప్పాల్సిన అంతేగా. అవసరం లేదు కదా. అవును. నేనే నువ్వు కడితే కట్టు, కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే. బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది, అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో మరి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.